ఇవాల్టి మన చర్చకు స్వాగతం. మనం రోజు వందల సార్లు నేను, నాది అంటుంటాం. నా ఇల్లు, నా అభిప్రాయం, నాకు కోపం వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను, ఇలా ఎన్నో. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఈ నేను అనే వస్తువు అసలు ఎక్కడుంది? దాన్ని మనం పట్టుకోగలమా, చూడగలమా? అదొక పట్టు చిక్కని మిస్టరీ లాంటిది. ఈరోజు సుమారు 2500 ఏళ్ల క్రితం రాధ అనే ఒక భిక్షు అడిగిన ఒకే ఒక్క సూటి ప్రశ్న ఆధారంగా ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రశ్న జవాబు రాధా సంయుక్త అనే ఒక అద్భుతమైన బౌద్ధ గ్రంథంలో ఉంది. బుద్ధుడి సమాధానం మనల్ని ఊహించని విధంగా ఒక ఇసుక బీచ్కి తీసుకెళ్తుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే, అసలు మనం నేను అనే దేన్నంటున్నాం? మన గుర్తింపు అనే ఈ నిర్మాణం ఎలా ఏర్పడుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఆ నిర్మాణంలోను చిక్కుకుపోయి మనం అనుభవించే ఒత్తిడి నుండి బయటపడటం ఎలా? దీనికోసం మనం ఆ ఇసుకకోటల కథలోకి వెళ్ళాలి. సరే, మొదలు పెడదామా? రాధా భిక్షువు బుద్ధుడిని అడిగిన ఆ చిన్న ప్రశ్నతోనే మన అన్వేషణం మొదలవుతుంది. అయ్యా, జీవి అంటున్నారు కదా, అసలు దేన్ని జీవి అని పిలవాలి? ఇది చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే ప్రశ్న, కానీ దీని వెనుక చాలా పెద్ద ఫిలాసఫీ ఉంది. బుద్ధుడి సమాధానం ఒక భాషా చమత్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మాట్లాడిన పాలిభాషలో సత్తా అనే పదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి మనమనుకుంటున్నట్లే జీవి లేదా ఒక వ్యక్తి. రెండో అర్థం అతుక్కుపోయిన లేదా చిక్కుకుపోయిన. బుద్ధుడి రెండిటినీ కలిపి ఒక అద్భుతమైన నిర్వచనమిస్తాడు. రాధా, దేనికైతే నీ కోరిక, నీ ఆశ, నీ మమకారంతో అతుక్కుపోయుంటావో దాన్నే జీవి అంటారు. ఒక్క నిమిషం. అంటే మనం ఉండటం లేదా బీయింగ్ అంటేనే అతుక్కుని ఉండటం, అదే బీయింగ్ అటాచ్డ్ అని అర్థమా? ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. మనం దేనికో అతుక్కుంటేనే మనకొక అస్తిత్వం వస్తుందన్నమాట. అయితే సహజంగానే వచ్చే ప్రశ్న, మనం దేనికి అతుక్కుంటాం? బుద్ధుడు విశ్లేషణ ప్రకారం మనం 5 సమూహాలకు లేదా స్కంధాలకు అతుక్కుపోయుంటాం. వీటినే పంచస్కంధాలు అంటారు. మనందరికీ వీటి గురించి కొద్దో గొప్పో తెలుసుకదా? తెలుసు. మన భౌతిక శరీరం, భావాలు అవేనే? అవును. మొదటిది మన భౌతిక శరీరం మరియు ప్రపంచం. దాన్ని రూపం అంటారు. తరువాత మన సుఖ దుఃఖాలు అంటే వేదన. మూడవది మన గుర్తులు మరియు లేబుల్స్ అంటే సంజ్ఞ. నాలుగవది మన ఆలోచనలు, మానసిక అలవాట్లు అంటే సంస్కారాలు. చివరిగా వీటన్నింటినీ గమనించే ఎరుక లేదా చైతన్యం, విజ్ఞానం. ఓకే. అయితే బుద్ధుడు ఇక్కడ నొక్కి చెప్పేదేమిటంటే, ఇవి మనల్ని మనం నిర్వచించుకునే ఇటుకలు కాదు, మనం అతుకుపోయే జిగురులాంటివి. అసలు సమస్య ఆ ఇటుకలలో లేదు, ఆ జిగురులోనే ఉంది. అంటే ఈ 5 ఏదో ఒకదానితో ఇది నేను, ఇది నాది అని బలంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అతుక్కునే ప్రక్రియలోనే జీవి అనే భావన పుడుతోంది. అయితే ఇక నాకొక అనుమానం. అడగండి. మన భావాలకు, మన శరీరానికి అతుక్కుని ఉండకపోతే మనమసలు మనుషులమే అవుతామా? అది మనల్ని ఏ భావాలు లేని ఒక రోబోలా మార్చేదా? ప్రేమ, సంతోషం లాంటివి కూడా అతుక్కోవడమే అయితే వాటిని వదిలేయడమెలా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. బౌద్ధం చెప్పేది భావాలను అనుభవించవద్దు అని కాదు, భావాల చేతిలో బందీ కావద్దు అని. అంటే ప్రేమను అనుభవించడానికి, ప్రేమ లేకపోతే నేను లేను అనే భావనకు అత్తుకుపోవడానికి చాలా తేడా ఉంది కదా? నిజమే. మొదటిది అనుభవం, రెండోది ఆధారపడటం. బుద్ధుడు చెప్పేది ఆ ఆధారపడటాన్ని వదిలించుకోమని. ఓకే. ఈ ఐడియా కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది. ఈ అతుక్కోవడం, వదిలేయడం అనేవి సిద్ధాంతపరంగా బాగున్నాయి గాని ప్రాక్టికల్గా ఎలా ఊహించుకోవాలి? ఖచ్చితంగా ఒక మార్గం ఉంది. నిజానికి బుద్ధుడు దీన్ని వివరించడానికి మనందరికీ తెలిసిన ఒక చిన్ననాటి ఆటను, ఒక అందమైన ఉపమానాన్ని వాడుకున్నాడు. ఉపమానమా? ఏమిటది? అదే ఇసుకకోటల ఉపమానం. ఇసుక కోటలు ఆసక్తికరంగా ఉంది, చెప్పండి. కొంతమంది పిల్లలు సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్నారని ఊహించుకోండి. వాళ్ళు ఎంతో శ్రద్ధగా, ఇష్టంగా ఇసుకతో చిన్న చిన్న ఈళ్లు, కోటలు కడుతున్నారు. అవును. ఆ కోటలతో ఆడుకుంటున్నంతసేపు వాటిమీద వాళ్లకు ఎంత మమకారం, ఆసక్తి, కోరిక ఉంటాయో మనకు తెలుసు. ఇది నా కోట, చూడు ఎంత బావుందో అని గర్వంగా చెప్పుకుంటారు. వేరే వాళ్లు దాన్ని పాడు చెయ్యకుండా కాపాడుకుంటారు. ఆ సమయంలో ఆ ఇసుకకోట వాళ్ల ప్రపంచం. నిజమే. ఇది నాకు సోషల్ మీడియా గుర్తొచ్చేలా చేస్తుంది. అలాగా? ఎలా? మనం ఒక పర్ఫెక్ట్ ఫోటో పోస్ట్ చేసి, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి లైక్స్ కోసం ఎదురుచూస్తాం కదా,
ఆ ప్రొఫైల్ ఒక డిజిటల్ ఇసుక కోట లాంటిది. వావ్! మన అభిప్రాయాలు, మన విజయాలు అనే ఇసుకతో కట్టుకున్న కోట. దానికెవరైనా నెగెటివ్ కామెంట్ పెడితే మన కోట మీదెవరూ నీళ్లు పోసినట్టు ఫీలవుతాం. మన అస్తిత్వం మీద దాడి జరిగినట్టు భావిస్తాం. అద్భుతమైన పోలిక. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. ఆ పిల్లల్లాగే మనం కూడా ఈ పంచస్కంధాలను మనవిగా భావిస్తాం. మన శరీరాన్ని, రూపం ఒక శాశ్వతమైన కోటలా బాధించి దాన్ని కాపాడుకోవడానికి జీవితాంతం కష్టపడతాం. మన అభిప్రాయాలను, నమ్మకాలను, సంస్కారాలు ఇది నా సత్యం అని గట్టిగా పట్టుకుని వాదిస్తాం. సుఖమైన భావాలను, వేదన ఎప్పటికీ వదులుకోకూడదని ఆశిస్తాం. ఆ ఇసుక కోటల్లాగే ఈ 5 స్కంధాలతో మన నేను అనే ఒక సున్నితమైన నిర్మాణాన్ని నిర్మించుకుని దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. కాని ఇక్కడే కథలో అసలైన మలుపొస్తుంది. కొంతసేపయ్యాక ఆ పిల్లలకు ఆ ఇసుక కోటల మీద ఆసక్తి పోతుంది. వాళ్ళకి ఆకలేయొచ్చు, లేదా ఇంటికి వెళ్లే టైం అవ్వచ్చు. ఆ ఆసక్తి పోయిన వెంటనే ఆ కోటల పట్ల ఉన్న మమకారం, కోరిక, ప్రేమ అన్నీ మాయమైపోతాయి. అప్పుడేం చేస్తారు? అప్పుడు వాళ్లే స్వయంగా తాము అంత ప్రేమగా కట్టుకున్న ఆ కోటలను తమ చేతులతో, కాళ్లతో తన్నేసి, పగలగొట్టి, చెల్లాచెదురు చేసి, మళ్లీ ఆడుకోవడానికి పనికి రాకుండా చేసేస్తారు. మూల గ్రంథంలో వాడిన పదమిదే. పగలగొట్టటం, ఆటకు పలికి రాకుండా చేయడం. ఈ మాటలు కొంచెం హింసాత్మకంగా అనిపిస్తున్నాయి. దీని అర్థం మనల్ని మనం నాశనం చేసుకోవాలనా, ఆత్మహత్య చేసుకోవాలనా? అస్సలు కాదు, అస్సలు కాదు. ఇక్కడ పగలగొట్టడం అనేది పూర్తిగా ఒక మానసిక చర్య. ఆ ఇసుక కోటల్లాంటి మన తాత్కాలిక అనుభవాలకు, మన గుర్తింపులకు మనమిచ్చే విపరీతమైన విలువను మానసికంగా విచ్ఛిన్నం చేయడం. ఆసక్తికరంగా ఈ సంస్కారాలనేవి ఆధునిక సైకాలజీలో చెప్పే కాగ్నిటివ్ బయాసిస్ లాంటివి. అంటే మనం ప్రపంచాన్ని చూసే ఫిల్టర్లన్నమాట. ఓ అవును. నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతాను అనేది ఒక సంస్కారం, ఒక ఇసుక కోట. దాన్ని మనం మన సత్యంగా భావిస్తాం. కాని అది కేవలం ఒక మానసిక అలవాటు, ఒక తాత్కాలిక నిర్మాణం మాత్రమే. ఆ నిర్మాణాన్ని ప్రశ్నించడమే దాన్ని పగలగొట్టడం. అంటే ఒక ఆలోచనను నా నిజం అని కాకుండా కేవలం క్షణికమైన మానసిక ప్రక్రియగా చూసినప్పుడు దాని అధికారాన్ని మనం పగలగొట్టినట్టే. అది మనల్ని నియంత్రించలేదు. ఉదాహరణకు, పనిలో ఒక పెద్ద తప్పు చేసినప్పుడు నేనొక పనికిమాలినవాడిని అనే ఇసుక కోట కట్టేస్తాం. ఆ క్షణంలో ఆ కోట గోడల మధ్య మనం బంధీలం. అవును, సరిగ్గా అదే. ఆ పగలగొట్టడం అనే మాటలో ఉన్న శక్తిని మనం గమనించాలి. అది ఆ భావాన్ని అణిచివేయటం కాదు, దాని పునాది ఎంత బలహీనంగా ఉందో గ్రహించడం. మీరు చెప్పిన ఉదాహరణల్లోనే ఓకే, ఈ పనికిమాలిన ఫీలింగ్ దేంతో తయారైంది అని ప్రశ్నించుకుంటే, అందులో ఒక తప్పు, బాస్ నుండి వచ్చిన ఒక ఈమెయిల్, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ఇసుక రేణువులు కనిపిస్తాయి. అప్పుడా కోటేక అంత బలంగా అనిపించదు. దాని తాత్కాలిక స్వభావం మనకు అర్థమవుతుంది. సరిగ్గా. ఇది స్వీయ విధ్వంసం కాదు, స్వీయ వివేకం. సరే, ఇదంతా బాగుంది. ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? మన ఆందోళనల్లో, మన సమస్యల్లో ప్రాక్టికల్గా మనమేం చేయాలి? దీన్నే మూల గ్రంథంలో వస్తురూపీకరణను అధిగమించడం అంటారు. ఇంగ్లీష్లో రీఎఫికేషన్. వస్తురూపీకరణ కొంచెం టెక్నికల్ పదంగా ఉంది. అవును, కాని దాని అర్థం చాలా సింపుల్. మన జీవితంలో ఆలోచనలు, భావాలు అనేవి నదీ ప్రవాహంలా నిరంతరం మారుతూ ఉంటాయి. కాని మనం వాటిని గట్టిగా పట్టుకుని ఇది నేను, ఇది నాది అని ఒక స్థిరమైన వస్తువుగా మార్చేస్తాం. ఈ ప్రక్రియనే వస్తురూపీకరణ అంటారు. దీన్ని అధిగమించడానికి మనం 3 అడుగులు వేయొచ్చు. ఏమిటా 3 అడుగులు? మొదటిది, చిక్కుకుపోయిన విషయాలను గుర్తించడం. రోజంతా మనల్ని మనం ఒక డిటెక్టివ్లా గమనించుకోవాలి. మనమెక్కడా కట్టుబడి ఉన్నాం, ఎక్కడా అతుక్కుపోయి ఉన్నాం. అది భౌతిక సుఖం, రూపం కోసమా? మంచి భోజనం లేదా సౌకర్యవంతమైన కుర్చీ కోసం మనం తపన పడుతున్నామా? అవును. లేదా ఇతరుల ముందు పెలివైన వ్యక్తిగా గుర్తింపు పొందడం కోసమా? లేదంటే ఒక నిర్దిష్ట మానసిక స్థితిని, అంటే సంతోషాన్ని పట్టుకుని ఉండాలని ప్రయత్నిస్తున్నామా? ఇక్కడ నేను అతుక్కుపోయాను అని గుర్తించడమే మొదటి, అతి ముఖ్యమైన అడుగు. ఓకే, గుర్తించాం. తర్వాత రెండవ అడుగు ఏంటి? రెండవది, ఆటను విచ్ఛిన్నం చేయడం. అంటే ఒక బలమైన భావోద్వేగం లేదా స్వీయ చిత్రం మనల్ని ముంచెత్తినప్పుడు దాన్ని వెంటనే ఒక ఇసుక కోటలా చూడాలి. ఉదాహరణకి, నేను ఒంటరిని అనే బాధ కలిగినప్పుడు
ఆ బాధలో మునిగిపోకుండా మనసులో ఒక పాజ్ బటన్ నొక్కినట్టు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి. ఈ ఒంటరితనం అనే భావన నిజంగా నేనా? లేక ఇది కేవలం కొన్ని ఆలోచనలు, పాత జ్ఞాపకాలు, ప్రస్తుత పరిస్థితులు అనే ఇసుకతో నిర్మించిన తాత్కాలిక నిర్మాణమా? వావ్! ఈ ప్రశ్న ఆ భావోద్వేగానికి మనకు మధ్య కొంచెం దూరాన్ని సృష్టిస్తుంది. అదే కదా కావాల్సింది. ఆ దూరంలోనే మనకు స్వేచ్ఛ దొరుకుతుంది. ఇక మూడవది అత్యంత కీలకమైనది అనన్నారు. అవును. మూడవది ఆటకు పనికి రాకుండా చేయడం. దేన్నైనా అంటిపెట్టుకుని ఉండటంలో ఉన్న అస్థిరతను, ఒత్తిడిని, దుఃఖాన్ని మనం స్పష్టంగా, లోతుగా గ్రహించినప్పుడు మనస్సు దానంతట అదేదాన్ని వదిలేస్తుంది. ఇది బలవంతంగా చేసే పని కాదు. అంటే ఒక మ్యాజిక్ ట్రిక్ వెనకున్న రహస్యం తెలిసాక ఆ ట్రిక్ మనల్ని ఎలాగైతే ఆశ్చర్యపరచలేదో అలాగా. సరిగ్గా అదే. మన కోపం, గర్వం, ఆందోళనల వెనుక ఉన్న తాత్కాలిక స్వభావం మనకు పూర్తిగా అర్థమైనప్పుడు అవి మనపై తమ పట్టును కోల్పోతాయి. ఇసుక కోట ఎలాగో కూలిపోతుందని, అలలు వచ్చి దాన్ని తుడిచిపెట్టేస్తాయని తెలిసాక దానిలో జీవించడానికి మనం ప్రయత్నించడం మానేస్తాం కదా. నిజమే. అదేవిధంగా ఈ మానసిక నిర్మాణాల అస్థిరతను గ్రహించినప్పుడు వాటిని పట్టుకుని వేలాడటంలో అర్థం లేదని మనసు గ్రహిస్తుంది. ఈ మొత్తం సంభాషణకు ముగింపుగా రాధకు ఇవన్నీ వివరించాక బుద్ధుడు ఒకే ఒక్క వాక్యం అంటాడు. ఆ వాక్యం మొత్తం బోధన యొక్క సారాంశాన్ని పట్టిస్తుంది అనిపిస్తుంది. అవును, ఆ వాక్యం రాధా, కోరికను అంతం చేయడమే బంధ విముక్తి, నిబ్బాణం. నిబ్బాణం. ఇది చాలా చాలా శక్తివంతమైన వాక్యం. ఇక్కడ బంధ విముక్తి లేదా నిబ్బాణమంటే ఏదో మరణం తర్వాత వచ్చే స్వర్గం కాదు. కోరిక అంటే ఆ అతుక్కునే గుణం, ఆ జిగురు మన మనసు నుండి పోయినప్పుడు ఈ 5 స్కంధాలు మనల్ని ఒక దుఃఖస్థితిలో బంధించలేవు. కాని మనం వాటితో నేను ఇది అని పూర్తిగా కలిసిపోకుండా ఉంటాం. వాటికి బానిస కాకుండా వాటిని గమనించే స్వేచ్ఛ మనకుంటుంది. ఖచ్చితంగా. అలలు వస్తూనే ఉంటాయి, కాని మనం ఆ అలలతో పాటు కొట్టుకుపోకుండా సముద్రపు లోతులా స్థిరంగా ఉండగలుగుతాం. బహుశా అదే నిజమైన స్వేచ్ఛ. సరిగ్గా అదే. ఆ స్థితిలో అనుభవాలు వస్తాయి, పోతాయి. కాని అవి మనల్ని నిర్వచించవు. మనం వాటిని అంటిపెట్టుకుని ఒక జీవిగా మారము. ఇది శూన్యస్థితి కాదు, ఇది సంపూర్ణ స్వేచ్ఛాస్థితి. కోరిక అనే గొలుసు తెగిపోయినప్పుడు కలిగే అపారమైన ప్రశాంతత, జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఏ ఫిల్టర్లు లేకుండా, ఏ అంచనాలు లేకుండా చూడగలగడం. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయాలు కొన్నున్నాయి. 1. జీవి లేదా సత్తా అనే పదం కేవలం మన ఉనికిని కాదు, మనం పంచస్కందాలకు అత్తుకుపోయి ఉండటాన్ని సూచిస్తుంది. 2. మన గుర్తింపు, మన నేను అనేది మనం ఎంతో విలువిచ్చి కాపాడుకునే ఒక ఇసుక కోటలాంటిది. అది అందంగా ఉండొచ్చు, కానీ అది తాత్కాలికమైనది, అస్థిరమైనది. ఆ కోట యొక్క తాత్కాలిక స్వభావాన్ని గ్రహించి దానికి మనం ఇచ్చే విలువను, దాని పట్ల ఉన్న మమకారాన్ని మానసికంగా పగలగొట్టడం ద్వారా మనం దుఃఖం నుండి స్వేచ్ఛను పొందవచ్చు. ఇది విధ్వంసం కాదు, ఇది వివేకం ద్వారా వచ్చే విముక్తి. ఈ విశ్లేషణ అంతా విన్నాక మన ముందొక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతోంది. ఏమిటది? మనం ఇప్పటివరకు సిద్ధాంతం గురించి, ఉపమానాల గురించి మాట్లాడాం. కానీ దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలా? కాబట్టి వినేవారికి నాదొక చిన్న ఛాలెంజ్. చెప్పండి. ఏడ్పొక్కరోజు మీలో కోపం, ఆందోళన లేదా గర్వం లాంటి ఒక బలమైన భావోద్వేగం వచ్చినప్పుడు దాన్ని మీ శత్రువుగా చూడకండి. దాని ఒక ఇసుక కోటలా చూడండి. దాని గోడలేంటి, దాని పునాది ఏంటి, దాన్ని పగలగొట్టడానికి సుత్తి అవసరం లేదు. కేవలం ఒక చిన్న ప్రశ్న చాలు. ఇది నిజంగా నేనా? ఆ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే అసలైన స్వేచ్ఛ దొరుకుతుందేమో.